ఇది ఒక గొప్ప కథ. ఒక చిన్న గొర్రెల కాపరి నుండి దేవుని ఎన్నుకున్న రాజుగా మారిన దావీదు కథ. బేత్లెహేం గ్రామంలో దావీదు అనే ఒక చిన్న బాలుడు ఉండేవాడు. అతను పెద్ద యోధుడు కాదు. అతనికి కత్తి, కవచం కూడా లేదు. కాని అతని దగ్గర ఉన్నది ఒక గొప్ప విశ్వాసం, దేవునిపై నమ్మకం. అతను తన తండ్రి గొర్రెలను కాపాడుతూ ప్రతిరోజూ దేవునితో మాట్లాడేవాడు. పాడుతూ, ప్రార్థిస్తూ తన హృదయాన్ని దేవునికి అర్పించేవాడు. అయితే ఒకరోజు ఇశ్రాయేలు సైన్యం ఒక భయంకరమైన శత్రువును ఎదుర్కొంటుంది. అతని పేరు గోలియాత్. అతను ఒక భారీ యోధుడు. అందరూ అతన్ని చూసి భయపడిపోయారు. రోజులు గడుస్తున్నాయి. కాని ఎవ్వరూ గోలియాత్ను ఎదుర్కొనే ధైర్యం చేయలేదు. అప్పుడే దేవుడు ఒక చిన్న బాలుడిని ఎన్నుకున్నాడు. ఆ బాలుడే దావీదు. దావీదు యుద్ధ భూమికి వచ్చి అందరూ భయపడుతున్నప్పుడు ఇలా చెప్పాడు: ఈ ఫిలిష్తీయుడు ఎవరు? దేవుని సైన్యాన్ని అవమానిస్తున్నాడు. అందరూ ఆశ్చర్యపోయారు. ఒక చిన్న బాలుడు ఇంత ధైర్యంగా మాట్లాడుతున్నాడా? కాని దావీదు భయపడలేదు. ఎందుకంటే అతను మనుషుల మీద కాదు, దేవుని మీద నమ్మకం పెట్టుకున్నాడు. ఇప్పుడు యుద్ధం ప్రారంభం కానుంది. ఒక గొప్ప విజయం కోసం దావీదు భయపడలేదు. అతని చేతిలో కత్తి లేదు. అతని చేతిలో భారీ కవచం లేదు. అతని చేతిలో ఐదు చిన్న రాళ్ళు మరియు అతని హృదయంలో అచంచలమైన విశ్వాసం. అతను నెమ్మదిగా ముందుకు గోలియాతు అతన్ని చూసి నువ్వు చిన్న పిల్లవాడివి, ఎలా ఓడిస్తావు? నన్ను ఎలా ఓడిస్తావు? గోలియాత్ గర్వంగా. కాని దావీదు ఇలా సమాధానం నీవు కత్తితో వస్తున్నావు, భల్లంతో. కాని నేను సర్వశక్తిమంతుడైన దేవుని పేరుతో వస్తున్నాను. అంతే. ఆ క్షణంలో యుద్ధం ప్రారంభం. దావీదు తన సంచిలో నుండి తన రాయిలో పెట్టి వేగంగా ఒక్క క్షణంలో ఆ రాయి నేరుగా గోలియాత్ నుదుటిపై తాకింది. పెద్ద శబ్దంతో కింద నేలపై కూలిపోయాడు. అందరూ ఆశ్చర్యపోయారు. భయపడ్డ సైన్యం ఆనందంతో కేకలు వేసింది. ఒక చిన్న బాలుడి మీద నమ్మకంతో ఒక పెద్ద యోధుడిని ఆ రోజు ప్రపంచం ఒక విషయం దేవుని మీద నమ్మకం ఉన్నవాడిని ఎవ్వరూ ఓడించలేరు. దావీదు విజయవంతంగా తిరిగి వచ్చాడు. అతని నిజమైన బలం